సీఎం రేవంత్ తో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై, ఢిల్లీ పోరాట కార్యాచరణపై కూడా చర్చించినట్లు సమాచారం. దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించారు నేతలు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగనుంది. ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి కార్యాచరణ రూపొందించారు. ఆగస్టు 5న పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టుబట్టాలని కూడా నిర్ణయించారు. 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా, 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందించనున్నారు. ప్రత్యేక రైలులో ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీ టూర్ అనంతరం యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సో సీఎం రేవంత్ తో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏమన్నా? రైట్ దీపిక, దాదాపు గంటన్నర పాటు జూబ్లీ హిల్స్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు సుదీర్ఘంగా. అయితే కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి తలపెడుతున్నటువంటి ఈ యొక్క జనహిత పాదయాత్ర కొనసాగుతుందా, లేదంటే అటు ఢిల్లీలో నిర్వహించేటటువంటి పోరుబాట రెండిట్లో ఏది వాయిదా పడుతుంది అనేటటువంటి ఉత్కంఠ కొద్దిసేపటి వరకు ఉండింది. అయితే ఆ ఉత్కంఠను కూడా తెరదీస్తూ ఒక కీలక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 కార్యక్రమాలను కూడా యథావిధిగా కొనసాగిస్తూ పలు తేదీల మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు అంటే ఈ నెల 31వ తేదీని పరిగి నియోజకవర్గంలో ఈ యొక్క జనహిత పాదయాత్ర టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేపడతారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు. అక్కడే ఆమె పాదయాత్ర దాదాపు 10 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత అక్కడే రాత్రి బస చేసిన అనంతరం మరుసటి రోజు ఈ యొక్క శ్రమదాన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క 24 గంటల పాటు ఈ యొక్క ఒక్కో నియోజకవర్గంలో ఈ యొక్క పాదయాత్ర శ్రమదాన కార్యక్రమం ఉండనుంది. అయితే 31వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు కూడా ఈ యొక్క పాదయాత్రలు పరిగి, అదేవిధంగా ఆందోళ్, మరోవైపు కీలకమైనటువంటి 4 జిల్లాలు కవర్ అయ్యే విధంగా కూడా ఈ యొక్క పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమయ్యేటటువంటి పాదయాత్ర ఆ తర్వాత మెదక్ జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఆ అనంతరం నిజామాబాద్, ఆ తర్వాత ఆదిలాబాద్, ఖానాపూర్లో ఈ యొక్క మొదటి విడతలో భాగంగా ఈ యొక్క జనహిత పాదయాత్ర ముగుస్తూ ఉంది. ఆ తర్వాత 5వ తేదీన అటు క్యాబినెట్లో నిర్ణయించిన మేరకు ఈ నెల 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీన ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బీసీ నేతలు దాదాపు ఒక్కో నియోజకవర్గం నుంచి, అంటే 119 నియోజకవర్గాల నుంచి ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది ఈ బీసీ నేతలు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. మొదటి రోజు ఈ నెల 5వ తేదీన ఉభయ సభలు, పార్లమెంట్లోని ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇవ్వబోతా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలుకు సంబంధించి ఆ బిల్లును కన్సిడర్ చేయాలి, వాటిని షెడ్యూల్ 9లో చేర్చాలి అనేటటువంటి వాయిదా తీర్మానాలను కూడా ఉభయ సభల్లో ఇవ్వబోతా ఉన్నారు. 6వ తేదీన అటు జంతర్ మంతర్లో భారీ ఎత్తున నిరసన చేపట్టబోతా ఉన్నారు. 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి యథావిధిగా ఈ యొక్క జనహిత పాదయాత్రలు కొనసాగబోతా ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రంలో జనహిత పాదయాత్రలు, ఢిల్లీలో పోరుబాట కార్యక్రమాలు, బీసీ రిజర్వేషన్కి సంబంధించి పోరుబాట కార్యక్రమాలను కూడా యథావిధిగా నిర్వహించేందుకు ఇవాళ కసరత్తు చేసింది. ఇందులో కీలకమైనటువంటి 2 కార్యక్రమాలను కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ అటు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.